వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులోని అన్ని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో రవాణా శాఖ ఆధీనంలో వచ్చినటువంటి ఈ చెక్ పోస్టుల ద్వారానే పన్ను వసూళ్ల తంతు నడుస్తుంది. అయితే ఈ రవాణా చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున అవినీతి సాగుతుందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అనేక పలుమార్లు రైడ్ చేశారు. నిజాలను కూడా నిగ్గు తేల్చారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు. సో ప్రభుత్వానికి అందినటువంటి నివేదికల ఆధారంగా తదనంతరం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులన్నింటినీ కూడా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసేసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా గత కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ అధికారులు విడుదల చేశారు. దీనికి సంబంధించి వికాస్ రాజ్ ఉన్నతాధికారి కూడా ఉత్తర్వులు విడుదల చేసినట్టు మనకు సమాచారం అయితే అవుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా కీలకమైనటువంటి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద ఒక చెక్ పోస్టు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ వద్ద అశ్వారావుపేట వద్ద మరొక చెక్ పోస్ట్. ఈ 3 చెక్ పోస్టులు చాలా కీలకంగా అంతర్రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేశారు. పన్ను వసూళ్ల కోసం తాత్కాలిక పర్మిట్లు మంజూరు చేసేందుకు ఈ 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 3 చెక్ పోస్టులలో పాల్వంచ చెక్ పోస్టు సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అటు పాల్వంచ మరోవైపు అశ్వారావుపేటలో కూడా చెక్ పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ చెక్ పోస్టుల ద్వారా పూర్తిగా తాత్కాలిక పర్మిట్లు కావచ్చు, పన్ను వసూళ్లు జరగాల్సి ఉంటుంది. కానీ నేషనల్ పర్మిట్ లేనటువంటి సరుకు రవాణా చేసినటువంటి గూడ్స్ వాహనాల యొద్ద పెద్ద ఎత్తున లంచాలు గడిస్తున్నట్టు చెక్ పోస్ట్ అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ కూడా రంగంలోకి దిగి గతంలో అనేక మార్లు రైడ్ చేసింది. రెడ్ హ్యాండెడ్గా అనేక మంది లంచగొండి అధికారులను కూడా పట్టుకుంది. ప్రస్తుతం ఈ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సిబ్బందిని అంతా కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి అయితే బదిలీ చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దు తర్వాత మళ్ళీ పన్ను వసూళ్ల విషయంలో కావచ్చు, తాత్కాలిక పర్మిట్ల మంజూరు విషయంలో ప్రభుత్వం ఎటువంటి విధానాలు అవలంబిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇది నారాయణబాబుతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.